నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. అసభ్యంగా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను కూడా ప్రభుత్వం సహించలేకపోతుంది. ఎం మనోహర్ రెడ్డి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ దుష్ఫలితాలు మరియు సైబర్ నేరాలపై మాట్లాడుతున్న విద్యార్థిని. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ. రేవంత్ అన్నకి అభినందనలు. ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి, నరసింహరావు తదితరులు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అపర మేధావి అని కొనియాడారు. వారు దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, మహిళలకు ఓటు హక్కు కల్పించారని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు, ములకలపల్లి ప్రకాష్, ఈగలపాటి యువశ్రీ, బొత్స జగదీష్, ఒమ్మి రంగనాయకులు, రాజశేఖర్, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మనమంతా కూడా మన హక్కులు, సమానత్వం కానివ్వండి, హక్కులు కానివ్వండి, ఓటు హక్కు కానివ్వండి, ఇవన్నీ కూడా కల్పించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహా మేధావి. ఆయనకున్నటువంటి డిగ్రీలు ఈ ప్రపంచంలో నేటికి ఎవరికి లేవంటే అంత అపర మేధావి. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా, అన్ని వర్గాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థికంగా 5వ స్థానానికి తీసుకొచ్చారు. 2047 నాటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మరి భారతదేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానం తీసుకురావాలని నిరంతరం కృషి చేస్తున్నారు. అటు కేంద్రంలో ఎన్డీఏ, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ పరిపాలనతో సుపరిపాలన మనకి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లోనూ. మరి ఈరోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి బీజేపీ తరఫు నుంచి ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ములకలపల్లి ప్రకాష్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గాజువాకలో మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించి ఈరోజు ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అంటే ప్రభుత్వాలు ఆయన దయతోనే. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఒక దేవుళ్ళలాగా ఈరోజు దిశానిర్దేశం చూపించి మార్గదర్శకుడు అయ్యారు. అలాగే ఇక ముందు కూడా మోడీ గారు గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ఆయన ఆదేశాలని, ఆయన మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం అన్నది మనందరికీ హర్షం వ్యక్తం పరుస్తున్నాం. అలాగే ఇంక ముందు కూడా మనం భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలోనే ఆయన సూచించిన దిశానిర్దేశంతోనే ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటాం. వర్ధంతి సందర్భంగా గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14న 1891లో జన్మించడం జరిగింది. 1956 డిసెంబర్ 6న అంటే ఈ రోజున ఆయన మరణించడం జరిగింది. మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన వర్ధంతి ప్రతి డిసెంబర్ 6న మహాపరివార్ దివాస్గా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రతి డిసెంబర్ 6న మొత్తం భారతదేశం మొత్తం ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 6వ తేదీన ముఖ్యంగా అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే ఒకటే ఆయన ఆమోదించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఓటు హక్కును మహిళలకి కల్పించడం ద్వారా అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఒకటే చెప్పారు, ఈ రోజు నేను ఈ ప్రధానమంత్రి అవడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఆయనకు మహిళలు ఓటు హక్కు కల్పించడం వల్ల ఈ రోజు నేను ప్రధానమంత్రి అయ్యానని చెప్పి ఒకనొక సందర్భంలో ఆయన చెప్పుకోవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరినీ ముందుకు తీసుకెళ్లాలంటే నీ యువతరాన్ని కోరుకోవడం జరుగుతుంది.
విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే వసంత అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ముందుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం కూడా అవశ్యం అని, అంకిత భావంతో విద్యాబోధన జరగాలని, అప్పుడే సత్ఫలితాలు సాధించగలమని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి పేరెంట్స్ టీచర్స్ సమావేశం సరైన వేదిక అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు స్కూల్ వాతావరణానికి వచ్చి మా బిడ్డలు ఏం చదువుతా ఉన్నారు, పక్కనున్న బిడ్డలు ఏ రకంగా ఉన్నారు, మన బిడ్డల చదువులో ఏ రకంగా ఉన్నారు, ప్రవర్తనా పరంగా ఏ రకంగా ఉన్నారు అనేది కనుక మీరు గమనించుకోకపోతే ఆ నష్టం మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డల భవిష్యత్తుకు అనే విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తించాలి, గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మా రోజుల్లో మాకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు. పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగులు ఇవ్వలేదు, యూనిఫారాలు ఇవ్వలేదు, మధ్యాహ్న భోజన పథకాలు లేవు, మాకు సైకిల్ లేవు. రోజు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచే స్కూల్కి వెళ్లేవాళ్ళం. మేమందరం ఏ కులం అనే ప్రశ్న ఉండేది కాదు, స్కూల్లో ఏ మతం అనే ప్రశ్న ఉండేది కాదు. అందరం కలిసికట్టుగా పెరిగి అన్ని వర్గాలు కలిసి ఉన్నాయి చదువుకున్న రోజులయ్యి. కాబట్టి దయచేసి ప్రభుత్వ స్కూళ్లలో కూడా బిడ్డల విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకుని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్తు మీ బిడ్డలు బాగుండాలని చెప్పి మీరు క్రమం తప్పకుండా స్కూలుకు రండి. మీరు ప్రతిరోజు మీ బిడ్డల్ని స్కూలుకు పంపించండి. వాళ్ళు ఖచ్చితంగా స్కూలుకు వస్తున్నారా లేదా అనేది వాకప్ చేయండి. వాళ్ళని ఒత్తిడికి గురి చేయొద్దు, కానీ వాళ్ళు సక్రమంగా చదువుకునేటట్టు, క్రమశిక్షణతో పెరిగేటట్టు. మా చిన్నతనంలో మేము చదువుకున్న వాళ్ళం మా స్కూల్లో 5 సెక్షన్లు, సెక్షన్కి 60 మంది, 300 మంది ఉంటే ఈ రోజున దాదాపుగా ఒక 200 పైసలకు విదేశాల్లోనే ఉన్నారు. అమెరికాలు కావచ్చు, ఆస్ట్రేలియాలు కావచ్చు, దుబాయ్లు కావచ్చు, సింగపూర్లు కావచ్చు. చదువుకున్న వాళ్ళకి చదువు వచ్చి జీవితంలో పైకి ఎదిగారు. చదువు రాని వాళ్ళకి మా స్కూల్లో సంస్కారం ఖచ్చితంగా వచ్చింది. చదువు ప్లస్ సంస్కారం 2 కలిసి ఉన్న వాళ్ళందరూ ఉన్నతంగా ఎదిగారు. కాబట్టి మీ బిడ్డలకి చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించండి. మీరు క్రమశిక్షణలో పెట్టడం, స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం వాళ్ళ భావి భవిష్యత్తుకి రేపటి బాలలే నేటి బాలలే రేపటి పౌరులనే వాస్తవాన్ని గుర్తించి మీ బాధ్యత, వాళ్ళ బాధ్యత 2 కూడా సక్రమంగా కొనసాగేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఈరోజు పేరెంట్ టీచర్ మీట్ పెట్టారు కాబట్టి ఈ ఒక్కరోజు పెట్టి మీరు ఈ సమావేశానికి వచ్చి వెళ్ళిపోయినందువల్ల ఒరిగేదే ఉండదు. తల్లిదండ్రులందరూ గుర్తించుకోండి, మీరు కనీసం తక్కువలో తక్కువ నెలకి ఒక్క పర్యాయం అయినా వచ్చి వాళ్ళ క్లాస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి బాగా చదువుకుంటుందా లేదా, సమయానికి స్కూల్కి వస్తుందా లేదా, ట్యూషన్లు ఏమైనా పెట్టాల్సిన అవసరం ఉందా, కరెక్ట్ గానే ఉంటుందా, లేకపోతే ప్రతి చోట ఒక కలుపు మొక్క ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి కలుపు మొక్కలతో మా బిడ్డలు కలిసి ఏమన్నా తిరుగుతా ఉన్నారా అని వాకపు చేస్తే, మన బిడ్డలు పక్కనున్నటువంటి మంచి బిడ్డలతో కలిసి ప్రయాణం చేస్తే మురుగునీళ్ళు వెళ్ళి మంచినీళ్ళలో కలిసినా, మంచినీళ్ళు వచ్చి మురుగునీళ్ళలో కలిసినా చెడిపోయేది మటుకు మంచినీరే అనే వాస్తవాన్ని మీరందరూ గుర్తించుకోండి, గమనించుకోండి. మీ బిడ్డలను గుర్తుపెట్టుకోండి. మీరు గనక ఈ వయసులో 12 + 3 17 ఏళ్ళు, లేదా 12 + 4 16 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ పీజీ ఇంకొక 2 ఏళ్ళు, దాదాపుగా 10 ఏళ్ళు చదివితేనేమో 10th క్లాస్ పూర్తవుద్ది, 12 ఏళ్ళ దాకా చదివిస్తేనేమో ఇంటర్మీడియట్ పూర్తవుద్ది. ఏది స్కూల్లో చేరిన తర్వాత 1 నుంచి 12, తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ చదువుతారా, 4 సంవత్సరాలు బీటెక్ లాంటి చదువులు చదువుతారా, ఆ తర్వాత ఎంఎస్సీలు చేస్తారా? వీటన్నిటిలో చివరి దాకా వెళ్ళిన వాళ్ళు జీవితంలో పైకి వెళ్తారు. మధ్యలో మానేసిన వాళ్ళు తాతలు, తండ్రులు ఏ పని అయితే, ఏ కుల వృత్తో లేకపోతే ఏ వ్యవసాయమో చేసుకున్నారో
ఆ పరిస్థితులకే వాళ్ళు పరిమితం అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు అసభ్యంగా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను కూడా ప్రభుత్వం సహించలేకపోతుంది. ఇందుకు ఇంటూరి అరెస్ట్ ఒక ఉదాహరణ. వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు చేసి వేధిస్తున్నారన్నారు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తా ఉంది. ఏ నేరమో చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఒక మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త నే ఉదాహరణగా తీసుకుంటే అతని పోస్టింగ్స్ ఎక్కడే కానీ అశ్లీలత కానీ, తిట్లు కానీ, అసభ్యత కానీ ఎక్కడా ఉండవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, కొరడాలు జిలిపించినట్టు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతనివన్నీ ఉంటాయి. వాటిలో ఒక 10-15 అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం. కాబట్టి వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రవికిరణ్ ఈవీఎంలో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్, అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు. దానిపైన చాలా పరిశోధనలు జరిగినాయి. ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి 50% ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి 99% ఉంది ఆ బ్యాటరీలో. దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. మరి ఇది విచిత్రం కాదా? 50% ఉన్న ఈవీఎంలు పోలింగ్ రోజు 99%కు ఎలా అయ్యాయి? ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ వాళ్ళను, కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు రవికిరణ్ ఒకటి చెప్తాడు, పోలింగ్ రోజు 50% ఉన్న ఈవీఎం బ్యాటరీ. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటర్నెట్, సెల్ ఫోన్ దుష్ఫలితాలు మరియు సైబర్ నేరాలపై మాట్లాడుతున్న విద్యార్థిని. My name is E. Joshna. I am studying 10th C section. విద్యార్థులపై ఇంటర్నెట్, సెల్ ఫోన్, గ్యాడ్జెట్ దుష్ఫలితాలు, సైబర్ నేరాలపై అవగాహన. విద్యార్థులు చాలా మంది సెల్ ఫోన్, ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్యవసానాలు: సెల్ ఫోన్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది, పాఠాలు శ్రద్ధగా వినకపోవడం, చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఉదయం త్వరగా నిద్ర లేవలేక స్కూల్కి టైంకి రాలేరు. ఓవైపు వ్యసనం, మరోవైపు మోసం. పిల్లలకు సెల్ ఫోన్లు, ట్యాబ్స్ ఇచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు, ప్రమాదకరమైన ఆటలు, అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, చిన్న నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాల బ్లాక్ మెయిల్ కి దొరికిపోతున్నారు. కొందరు మోసపోయి ఆత్మహత్యలకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోవడం, మోసం చేయడం, ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు. సైబర్ మోసమాలపై తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు. సెల్ ఫోన్, ట్యాబులు, ఇంటర్నెట్ కి దూరంగా ఉండడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్లు అన్ని పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య, వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి.
సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని సూచనలు. మీ పేరు, చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడు షేర్ చేయవద్దు. మీరు ఏదైనా తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు. మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం, మాట్లాడడం చేయరాదు. మీ ఫోన్, టాబ్లెట్లు, కంప్యూటర్లు జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్లతో లాక్ చేసుకోవాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి. కావున భావి భారత పౌరులమైన మనమందరం ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా వహించినట్లయితే ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. సైబర్ మోసాలకు గురి అయినప్పుడు మనమందరం పోలీసుల సహకారం తీసుకొని మర్చిపోవద్దు. వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి రక్షణ పొందుదాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాఠశాల మరొక విద్యార్థి డి జాన్ ప్రకాష్. ఏ సబ్జెక్ట్ మరి? ఇంకొకరు. ఇది యాంటీ డ్రగ్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో హోంగార్డులను ఉద్ధరిస్తుంది అనుకున్నాం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళ చెప్పుకోబెట్లుందంటే 79 రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే 921 రూపాయ పర్ డే మేము ఇచ్చినాము. వాళ్ళు 79 రూపాయలు యాడ్ చేసి హోంగార్డులకు 1000 రూపాయల జీతం పెంపు. ఎంత లాజిక్. ఎందుకంటే ఏదో కంపెనీ 99.99 రూపాయలు అని చెప్పి ఇస్తారు చూడు. అట్లా 1 రూపాయ మినాయింపించడం అన్నట్లు. రివర్స్లో 79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టుతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయల నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా సరిపోవు. ఒక్కటి హోంగార్డ్ మిత్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, తెలంగాణ మేము రాకముందు 9000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఉతికించేది, వెట్టి చాకరీ చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డులు డిగ్రీ, పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని బెదిరించి గట్టిగా మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి 9000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12000 చేసినాం. 12000 రూపాయలు ఉన్నటువంటిది 2017లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2000 మంది హోంగార్డులను రప్పించి 12000ను ఇమ్మీడియట్గా 18000 రూపాయలు చేసినాం. 18000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18000 నుంచి ప్రతి సంవత్సరం 1000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 21,000 వచ్చింది జీతం వాళ్ళకు. దాన్ని కొత్త పిఆర్సీ వస్తే హోంగార్డులు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలా, పిఆర్సీ అమలు చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీని కూడా హోంగార్డులకు అమలయ్యేటట్టు చేస్తాం. 3 ఏళ్ల తర్వాత మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు, ట్రాఫిక్లో పనిచేసిండ్రు, సెక్షన్ రైటర్గా పనిచేసిండ్రు, డ్రైవర్గా పనిచేసిండ్రు, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు. చాలామంది అడవులలో పోయి నక్సలైట్లతో చనిపోయినరు, మందుపాత్రలో చనిపోయినరు. కానీ ఎవరు పట్టించుకోలే, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, ఎవరు ఆలోచన చేయలే. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కారం చేయాలంటూ పెద్దపల్లి సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ సమాజంలో విద్వేషాలను, వైషమ్యాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు నిన్న పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ
సామాజిక బహిష్కరణ చేయాలి కులగణనలో పాల్గొన్నటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు, కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అదే రకంగా ప్రజాస్వామ్య విలువల్ని కూడా తుంగలో దొక్కేటువంటి పదం. అసలు కులగణనలో పాల్గొనకపోవడం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. దాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయాలి అనేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి పిలిపివ్వడం ఏదైతుందో ఇది మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం నుంచి వెనుకటి కాలానికి మళ్ళీ ఒక్కొక్కసారి కులాల వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కులగణన అనేది వాళ్ళ ఐచ్ఛికం, పాల్గొంటే పాల్గొంటారు, లేకపోతే లేదు. కానీ ఇవాళ ఏదైతుందో నీవు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చూసి మీ కార్యకర్తలు మీ నాయకులు ప్రభావితమై గ్రామాలలో కులగణన అనేటువంటి అది కాకుండా ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనే దాన్ని పాటిస్తే కనుక మన సమాజంలో విపరీతమైనటువంటి పోకడలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సామాజిక అల్లకల్లోలం కనుక తెలంగాణలో సృష్టిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని రాజయుగాల కాలానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదం కాదు. ఒకవేళ మీరు సామాజిక అల్లకల్లోలను సృష్టించాలనుకుంటే మీరు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఇదేనా అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనేటువంటి పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంట్లో రాహుల్ గాంధీ ఇవాళ భారత్ జోడో యాత్ర అనేటువంటి దాన్ని తీసుకొని ఏకం చేస్తామని చెప్పేసి దేశం అంతా తిరుగుతా ఉన్నాడు. మరి దాని అర్థం సామాజిక బహిష్కరణ, సామాజిక అల్లకల్లోలమేనా? ఇదేనా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అనేది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే నిన్న మొన్న ఏ రోజు మాట్లాడినా ఇవాళ గుజరాత్ కిషన్ రెడ్డి, సంజయ్ కుమార్ అని చెప్పేసి రోజుకో తీరుగా భాషని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతను మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు మేము కూడా ఆ భాషను మాట్లాడితే నువ్వు తట్టుకోలేవనేటువంటి పరిస్థితిని స్పష్టంగా చెప్తా ఉన్నావు. మరొక విషయం, ఒకవేళ గుజరాత్ పైన నువ్వు చర్చ కావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే భారతీయ జనతా పార్టీని మేము ఢిల్లీలోనైనా సరే హైదరాబాద్లోనైనా సరే మీరు పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక అదే రకంగా మీరు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ అన్నకి అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు ఆమె అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ సంక్షేమ అభివృద్ధి రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయం. కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం, హస్తమే దేశానికి అభయహస్తం అంటూ రాసుకొచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులను షర్మిల తన పోస్టుకు ట్యాగ్ చేశారు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కాస్త వీక్ అని చెప్పాలి. మైదానంలో ఆగ్రహానికి గురి కావడం, భావోద్వేగాలకు లోనైన పలు సందర్భాలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఆడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ చిరెత్తుకొచ్చింది. తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో పరిగెత్తుకొచ్చి ఒక బంతిని సంధించే చివరి క్షణంలో క్రీజులో ఉన్న ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషైన్ అకస్మాత్తుగా పక్కకు జరగడమే ఇందుకు కారణమైంది. దీంతో కోపాన్ని అదుపు చేసుకోలేక సిరాజ్ బంతిని లబుషైన్ వైపు విసిరికొట్టాడు. షాక్ గురైన లబుషైన్ బ్యాట్ అడ్డు పెట్టాడు. నిజానికి లబుషైన్ క్రీజు నుంచి పక్కకు తప్పుకోవడానికి అనివార్యమైన కారణం ఒకటి ఉంది.
బంతిపై బ్యాట్స్మెన్ల దృష్టి మరల్చకుండా ఎదురుగా ఏర్పాటు చేసే నల్లటి తెర వద్ద ఓ వ్యక్తి కదలాడాడు. దీంతో లబుషేన్ ఏకాగ్రత దెబ్బతిని పక్కకు తప్పుకున్నాడు. టీవీ రిప్లేలో ఈ విషయం స్పష్టమైంది. అయితే అసలు విషయం తెలియక సిరాజ్ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఈ పరిణామం చేసుకుంది. ఆ ఓవర్ చివరి బంతి సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆడిలైట్ టెస్ట్ మ్యాచ్ 2వ రోజు ఆసక్తికరంగా సాగుతుంది. ఆట 70 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్లు 251 పరుగులు సాధించింది. ఇప్పటి వరకు భారత్ పై 71 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అసభ్యంగా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను కూడా ప్రభుత్వం సహించలేకపోతుంది. ఎం మనోహర్ రెడ్డి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ దుష్ఫలితాలు మరియు సైబర్ నేరాలపై మాట్లాడుతున్న విద్యార్థిని. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ. రేవంత్ అన్నకి అభినందనలు. ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.